వెల్కమ్ బ్యాక్ టు టాక్స్. ఇప్పుడు మనం చూస్తుంది హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే మనకి నెక్సెస్ మాల్ పక్కనే కొండ పైన మనకి టెంపుల్ అనేది ఉంటుంది. సో, మన ఎంతైన వెంటనే మనకి నామాలు కనిపిస్తాయి. ఒక కొండ పైన శ్రీకృష్ణుని విగ్రహం బొమ్మ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ మెట్లన్నీ కూడా మంచిగా ముగ్గులతో అలంకరించి ఉంటాయన్నమాట. ఎంటర్ అయిన వెంటనే మనకి అక్కడ ఒక మండపం అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కళ్యాణాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా పెళ్ళిళ్ళు కూడా అక్కడ జరుపుకుంటూ ఉంటారన్నమాట. సో, సిటీ మధ్యలో పచ్చని వాతావరణంతో కొండ పైన మనకి శ్రీకృష్ణుల వారు ఇక్కడ వెలిసారు. 1988లో ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీ మొత్తం అంతా ఒక అడవిలా ఉండేదంట. ఆ అడవిలో శ్రీకృష్ణుని విగ్రహం దొరికితే అప్పటినుంచి ఇక్కడ నిత్యం పూజలనేవి జరుపుతూ ఉన్నారు. చూసారు కదా! గుడి చుట్టూ మనకి పచ్చని వాతావరణం అనేది ఉంటుంది. అండ్ సిటీ వ్యూ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ అనే కాదు నైట్ టైమ్ వ్యూ కూడా చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా వెళ్ళకుండా ఉంటే ఈసారి కన్ఫర్మ్‌గా టైం కుదుర్చుకొని వెళ్లి స్వామివారిని దర్శించుకోండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మనం గుడి చుట్టూ వెళ్తూ ఉంటే గుడి వెనకాతల మనకి ఇక్కడ ఒక పెద్ద పూల తోట కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా! అక్కడ అన్ని రకాల పూలు ఉంటాయి. వాటి మధ్యలో మనకి శ్రీకృష్ణుల వారి విగ్రహం అనేది కూడా ఉంటుంది. ఇక్కడ ఆ పూలతోనే రోజు స్వామివారికి పూజలనేవి కూడా జరిపిస్తూ ఉంటారు. చూసారు కదా! శ్రీకృష్ణ పూల తోట. అక్కడ పూలు ఎవరు టచ్ చేయకూడదు. అవి మాత్రం స్వామివారికి పూజలకి సమర్పిస్తూ ఉంటారన్నమాట. అలా మనం గుడి చుట్టూ చూసుకుంటూ ఉంటే అక్కడ మనకి పక్కనే చిన్న వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. పండగలప్పుడు ఏదైనా విశేషతలున్నప్పుడు ఆ ఫౌంటైన్ అనేది ఆన్ చేస్తూ ఉంటారనమాట. చూసారు కదా! ఎంత అందంగా ఉందో. అండ్ మనకి శ్రీకృష్ణ వారి వేణుగోపాల స్వామితో పాటు అక్కడ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ నిత్యం పూజలనేవి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో, చూసారా? మేము అభిషేకం టైంకెళ్ళాము. అభిషేకం కూడా చేపించుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. అండ్ ప్రతి వేణుగోపాల స్వామి టెంపుల్‌లో మనకి గోశాల అనేది ఉండదు. బట్ ఇక్కడ గోశాల అనేది చాలా ప్రత్యేకత. ఇక్కడ చాలా గోవులు, దూడలు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ మనం వాటికి ఇవ్వటానికి ఆకుకూరలు, క్యారెట్లు అవి కూడా అమ్ముతూ ఉన్నారన్నమాట. మేము కూడా తెచ్చి వాటికి ఇచ్చున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది దర్శనం అయిన తర్వాత. ఈ గోవుల దగ్గరకొచ్చి టైమ్ స్పెండ్ చేశాము. సో, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్‌తో, మంచి కంటెంట్‌తో మేము ముందుకొస్తాము. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.